ఫిబ్రవరి 15 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది శ్రీలంక వేదికగా. అయితే పాకిస్తాన్ 4 స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఇండియా వచ్చేసి 3 స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఫేవర్ ఎవరికి ఎక్కువ అంటే పాకిస్తాన్కి ఎక్కువ ఫేవర్ ఉందని నేను చెప్తాను. ఎందుకంటే హోమ్ కండిషన్స్ లాగే ఉంటాయి వాళ్ళకు కూడా. ఆల్రెడీ శ్రీలంకలో వాతావరణానికి అలవాటు పడ్డారు, 4 మ్యాచ్లు అక్కడే ఆడుతున్నారు. ఇప్పుడు కొలంబో వేదికగా జరుగుతుంది కాబట్టి. అయితే స్పిన్నర్లకి ఎక్కువగా అనుకూలించే పిచ్లు ఉంటాయి అక్కడ. ప్లస్ ఏంటంటే గ్రౌండ్లు చాలా పెద్దగా ఉంటాయి. నువ్వు ఎంత బాధినా సరే 4-6 పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. హై స్కోర్ గేమ్ అయితే కాదు, ఇది కేవలం లో స్కోర్ గేమే. 200 లోపే ఉంటుంది స్కోర్, ఎవరు కొట్టినా సరే 200, 170 నుంచి 200 లోపే ఉండే ఛాన్స్ ఉంది. అంతకుమించి ఎక్కువ ఎవరికి స్కోరు పోదు. ఎంత పెద్ద సిక్స్లు కొట్టినా నీకు పెద్ద గ్రౌండ్ కాబట్టి పోదు. స్పిన్కి ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి ఇంకా టైట్గా ఉంటుంది. హై యాక్షన్ గేమే కానీ అంత మజా అయితే రాదు. ఒకవేళ ఎప్పుడు జరిగినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డ్రిల్లింగ్ మ్యాచ్ జరగాలి కాబట్టి ఆ టైట్ ఏదైతే జరుగుతుందో, అంటే నువ్వా నేనా అన్న పోటీ ఏదైతే జరుగుతుంది కదా లాస్ట్ 3-4 అవర్స్లో, అది ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. పక్కా పైసా వసూలు మ్యాచ్ అయిపోతుంది.